హాయ్ హలో నమస్తే టు ఆల్. చలో టు కన్యాకుమారి. ఈ రూట్ అంతా విండ్ మిల్స్ చాలా ఉంటాయండి. మోస్ట్ అవైటెడ్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఇన్ సౌత్ ఇండియా. కన్యాకుమారి కనబడదా దారి. ఇప్పుడంతా కన్యాకుమారి చూద్దామండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం వివేకానంద రాక్ అండ్ తిరువల్లివారు స్టాట్యూ ఇన్ కన్యాకుమారి. ఇది నిజంగా అసలు ఫ్యాంటాస్టిక్ ట్రిప్ అండి. 3 సముద్రాలు కలిసే చోటు, మహాసముద్రాలు. బోట్లో ప్రయాణం అయ్యి ఆ వివేకానంద రాక్ వెళ్ళడం అనేది ఒక కమ్మటి జ్ఞాపకం. సముద్రాలు 3 కలిసే చోటండి, మహాసముద్రాలు. త్రివేణి సంగమం కూడా ఇది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియన్ సీ. అక్కడి నుంచి చూడండి సౌత్ ఇండియా టిప్ ఎంత చివర కనిపిస్తుందో మనకి. ఇండియా త్రికోణం అండి అది, ఆ కనిపించే వ్యూ. సూర్యోదయం సూర్యాస్తమయాలు ఎప్పుడవుతాయో ఇక్కడ దిక్సూచిలాగా అరేంజ్ చేశారు. వచ్చేసామండి ద న్యూలీ కన్స్ట్రక్టెడ్ గ్లాస్ బ్రిడ్జ్. అది కన్యాకుమారికే తలమానికం అండి. ఇది ప్రధాని మోడీ గారు ఆవిష్కరించిన గ్లాస్ బ్రిడ్జ్ అండి. ముందు మేము వెళ్ళినప్పుడు ఇది లేదండి. వివేకానంద రాక్ నుంచి తిరువల్లివారు వెళ్ళాలంటే మళ్ళీ బోట్ ఎక్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు వివేకానంద రాక్ నుంచి తిరువల్లివారు స్టాట్యూ వరకు ఈ గ్లాస్ బ్రిడ్జ్ కొత్తగా కట్టారు. కన్యాకుమారి వెళ్ళిన వాళ్ళు తప్పక ఈ 2 మిస్ అవ్వకుండా వస్తారండి. ఒకటి సన్సెట్, ఒకటి సన్ రైజ్. ఎందుకంటే ఇండియాలోనే ఇది ఒక్క ప్లేసే సన్సెట్ సన్ రైజ్ 2 కనిపించే ప్రాంతం. మీకు ఇక్కడ అద్భుతం ఏంటంటే సూర్యుడు ఒక పక్కన వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక పక్క నుంచి చంద్రుడు వచ్చేస్తాడండి. 2 ఎట్ ఏ టైం చూడొచ్చు ఇక్కడ. అది పౌర్ణమి రోజు. ఈ 2 సమయాల్లోనూ కన్యాకుమారికి వచ్చిన టూరిస్టులందరూ మొత్తం సముద్రం ఒడ్డునే ఉంటారండి. ఈ బ్యూటిఫుల్ వ్యూ మళ్ళీ లైఫ్లో చూడలేము. ఈ కొత్తగా కట్టిన గ్లాస్ బ్రిడ్జ్ నైట్ వ్యూ చూడండి. ఇక్కడ లైట్ హౌస్ నుంచి వస్తే వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు చలో టు రామేశ్వరం. ఇప్పుడు చూడండి రామేశ్వరం వెళ్లే దారిలో పంబన్ బ్రిడ్జ్. ఇక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ ఉందండి. అదే పంబన్ బ్రిడ్జ్. ఇది సముద్రం మీద ఉంటుందండి, మీ అందరికీ తెలుసు కదా. బట్ ఇక్కడ ఏంటంటే కొత్తగా ఒక బ్రిడ్జ్ ఓపెన్ చేశారు వెరీ రీసెంట్లీ. అదేనండి, ఇంతకు ముందు బ్రిడ్జ్ అయితే షిప్ వచ్చినప్పుడు 2గా ఓపెన్ అయ్యేది. కానీ ఇప్పుడు ఈ కొత్త బ్రిడ్జ్ సింగిల్ పీసే ఓపెన్ అవుతుందండి. పైకి లేస్తుంది, కింద నుంచి షిప్ వెళ్ళిపోతుంది. ఈ రామేశ్వరంలో చూడటానికి ఒక ముఖ్యమైన ప్లేస్ ఉందండి, అదే ధనుష్కోడి. ఇది సముద్రం చాలా మధ్యలో ఉంటుందండి. ఎందుకంటే అక్కడి నుంచే రామసేతు నిర్మించారు. సో ఇన్ డెప్త్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అది. ఈ బ్రిడ్జ్ మించి వెళ్తుంటే ప్రయాణం చేస్తుంటే కళ్ళు 2 సరిపోవండి. అది రైలు ప్రయాణం అయినా ఉండండి, రోడ్డు ప్రయాణం అయినా ఉండండి, అసలు కళ్ళు 2 సరిపోవండి చూడటానికి. అంత అందంగా ఉంటుంది వ్యూ. అసలు ఒక్కోసారి అనిపిస్తుందండి భగవంతుడి మానవ జన్మ ఇచ్చినందుకు, కళ్ళు ఇచ్చినందుకు ఇలాంటి ప్రదేశాలన్నీ తిరిగి చూడాలి కంపల్సరీ అనిపిస్తుంది. ఇదిగోనండి ఇక్కడ చూడొచ్చు మీరు. యువతలది పాత బ్రిడ్జ్, అవతలది కొత్తది. యువతలది 2గా విడుస్తుంది, అవతలది సింగిల్ పీసే పైకి లేస్తుంది షిప్ వచ్చినప్పుడు. కానీ ఏది ఏమైనా మన టూరిజం మటుకు చాలా డెవలప్ అవుతుందండి డే బై డే. చాలా ప్రదేశాల్లో టన్నెల్స్, బ్రిడ్జులు ఇలా కడుతూనే పోతుందండి మన ప్రభుత్వం. కానీ ఒక మహాసముద్రంలో ఇలాంటి కన్స్ట్రక్షన్లు కట్టాలంటే చాలా గొప్ప కదండి. ఇంజనీర్లు కూడా హ్యాట్స్ ఆఫ్. ఇది విల్లుండి బావి అంటారండి. ఈ బావి దగ్గర సీతని రాముడు శ్రీలంక నుంచి తీసుకొచ్చినప్పుడు ఆవిడకి దాహం అయితే ఒక విల్లు బాణం వేసి నీటిని రప్పించాడండి. దీని గ్రేట్నెస్ ఏంటంటే చుట్టూ సముద్రం నీరు ఉప్పగా ఉన్నా కానీ ఈ బావిలో నీరు మటుకు తీయగా ఉంటుందండి. దీన్ని ధనుష్కోడి అంటారండి. ఇక్కడ నుంచి శ్రీలంకకి వారధి నిర్మించారు రామాయణ కాలంలో. ఫస్ట్ మీరు చూస్తున్నది అబ్దుల్ కలాం గారి హౌస్ అండి ఇన్ రామేశ్వరం. అదేనండి మన ముందు ఇండియా ప్రెసిడెంట్ చేశారు కదా అబ్దుల్ కలాం గారు. ఇంకపోతే ఇది రామేశ్వరం గుడి దగ్గర ఉన్న స్నానాల రేవు. ఇక్కడ సముద్రపు నీరు పట్టుకెళ్ళి కాశీ గంగలో కలపాలండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. టాటా బాయ్, మళ్ళీ కలుద్దాం.